నమస్తే, నేను మీ సతీష్. జగన్ ఫైల్స్ బయటపెట్టిన రాజధాని ఫైల్స్ ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఫైల్స్ అంటే అందరికీ తెలిసిందే కదా, మూల సంఖ్య వ్యాధి అంటారు. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆ ఫైల్స్ అనేటువంటిది రాజధాని ఫైల్స్ అనేటువంటి చిత్రం బయట పెట్టినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చ వెనకాతల అసలు సారాంశం ఏమిటి అని చూస్తే, రాజధాని ఫైల్స్ అనేటువంటి ఒక సినిమా అయితే కనుక ఈ రోజున విడుదలకి అనేక అడ్డంకులు ఎదుర్కొన్న తర్వాత విడుదలకైతే కనుక దానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినా ఆఖరికి న్యాయస్థానానికి వెళ్ళి ఆ అడ్డంకుల్ని తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఈ క్రమంలోనే అసలు ఏమిటి రాజధాని ఫైల్స్, అది మరి ఆ సినిమా తాలూకు కథ ఏమిటి, కథాంశం ఏమిటి అని చూస్తే, ఒక రాష్ట్రం, విభజిత రాష్ట్రం, అనాథ బిడ్డగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని, అమరావతి అనేటువంటి ఒక రాజధాని. మరి ఆ రాజధాని విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ప్రభుత్వం చక్కగా, ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని అనేటువంటిది ఎంతో ముఖ్యం కాబట్టి, అదే నమూనాగా ఉంటుంది కాబట్టి, ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక విశ్వనగరం లాంటి ఒక రాజధాని నిర్మించుకోవాలి అని చెప్పి, దానికోసం అని చెప్పి కొన్ని వేల మంది రైతుల దగ్గర వేల ఎకరాల భూమిని సమీకరించి ఆ ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒక రాజధాని నిర్మాణానికి ఒక సంకల్పం చేస్తే, మరి ఆ ప్రభుత్వం మారాక ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని కొనసాగింపుగా తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేసే దిశగా ఏవైనా అడుగులు వేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాజధానిని, ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని నాశనం చేశాడు. ఆ నాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఎలాగ వేల మంది రైతులు, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు ఎలాగా అయితే గనక ప్రశ్నార్థకం చేశాడు, ఆ రైతులు, ఆ ప్రాంత ప్రజల కన్నీళ్లకి కారకుడయ్యాడు అనేటువంటివన్నిటికీ కూడా అద్దం పట్టే విధంగా ఒక చిత్రం అయితే గనక రాజధాని ఫైల్స్ రూపంలో వచ్చింది. అదే చూస్తూ ఉన్నాం కదా, రాజధాని ఫైల్స్. ఒకే ఒక్కడి అహం, వేల మంది రైతుల కన్నీరు, కోట్ల కుటుంబాల భవిష్యత్తు అన్ని ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులకి దారి తీసింది. దాన్ని అద్దం కట్టినట్లుగా, ఎందుకు అంటే మనం ముఖ్యంగా చూసాం, 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధానిగా అమరావతి ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడికి ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఆ రాజధాని ఏర్పాటు చేయడం కోసం ప్రజల దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి 33,000 పైచిలుకు ఎకరాలు ఏ విధంగా ఆయన సమీకరించారు, ఆ ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే చేశారో ఆ అక్విజిషన్ ఎట్లా చేశారు, ఆ చేసిన తర్వాత అక్కడ అభివృద్ధి చేసేందుకు, రాజధాని అభివృద్ధి చెందాలి అంటే ఏ విధంగా ప్లాన్స్ వేయాలి అని చెప్పేసి ఆయన ఒక మాస్టర్ ప్లాన్ తీసి అక్కడ సిఆర్డిఏ చట్టం తేవడం కావచ్చు, R1, R2, R3, R4 4 జోన్లు తెచ్చి పూర్తిగా నవనగరాలు నిర్మించి ఒక విశ్వనగరంగా అమరావతిని నిర్మించాలి అని చెప్పి, అలాగే ఒక అసెంబ్లీ కానీ, ఒక సెక్రటేరియట్ కానీ, లేదంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, మినిస్టర్ క్వార్టర్స్ కానీ ఏ విధంగా ఉండాలి అని ఒక అద్భుతమైనటువంటి శిల్పి ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని చెక్కితే ఎలా ఉంటుందో అమరావతి ప్రాంతాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక మంచి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అయితే 2019 వచ్చేటప్పటికి మరి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ముందుగా అయితే గనక ఇదిగో నేను రాజధాని ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నా, నేను ఇక్కడే ఉంటాను, అమరావతిని అభివృద్ధి చేస్తాను, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దానికంటే ధీటుగా నేను ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోనే అమరావతిని నాశనం చేసే విధంగా 3 ముక్కలాటతోటి ప్రజలని మోసం చేయడం, నయవంచన చేయడం మొదలుపెట్టాడు. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరించాడు, అలాగే అమరావతి ప్రాంతాన్ని ఒక్కొక్కటి కూడా అమరావతి ప్రాంతం మొత్తం ఎలాగా నాశనం చేసుకుంటూ వచ్చాడు. అక్కడ చూస్తే గనక గత ప్రభుత్వం 168 సంస్థలకి భూములు ఇచ్చి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్గా దాన్ని డెవలప్ చేయడానికి, ఎందుకంటే అక్కడ పెట్టుబడి ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు, ఆ సమీకరించినటువంటి భూమి ఏదైతే ఉందో, ఆ భూసేకరణ ఏదైతే జరిగిందో, ఆ సమీకరించినటువంటి భూమిలో అక్కడే సంస్థల్ని తీసుకొచ్చి అక్కడికే పెట్టుబడులను తీసుకొచ్చి అక్కడ గనక ఆ పెట్టుబడులన్నీ స్థాపన జరిగేటట్లుగా, పరిశ్రమలు వచ్చే విధంగా చేస్తే
అవి ఒక్కొక్కటిగా వాటంతటా అవే అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాయి. దాన్నే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటారు. వేరే కొత్తగా మళ్ళీ పెట్టుబడులు పెట్టి చేయాల్సింది ఏమి ఉండదు. కాకపోతే చేయాల్సిందల్లా ఏంటి అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి అంతే. అంటే రోడ్లు వేయటం, అక్కడికి ప్రభుత్వం నుంచి నీళ్లు అందించడం, అలాగే విద్యుత్ ఇవ్వటం, ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు, మిగతావన్నీ కూడా వాటంతటా అదే అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఒక మంచి ఆలోచనతోటి, దూరదృష్టితోటి చంద్రబాబు నాయుడు గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా నరికేసుకుంటూ వెళ్ళిపోయారు. R1, R2, R3, R4 అంటూ 4 జోన్లు పెట్టి, ఆ 4 జోన్లలో కూడా నవనగరాలు నిర్మించి చక్కటి ఒక రాజధాని ప్రాంతంగా తీర్చిదిద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే, R5 అనేటువంటి ఒక కొత్త జోన్ తెచ్చి మొత్తం అమరావతి ప్రాంతాన్ని నాశనం చేసే విధంగా చర్యలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా చూసుకుంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ అమరావతి ప్రాంతాన్ని కూడా నాశనం చేసుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంగా భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, రాజధాని అమరావతిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి ప్రజలు ఎవరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళని పోలీసులు పెట్టి, భూములు ఇచ్చినటువంటి రైతులు ఏ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడమో, ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమో అలాంటివి ఏమీ చేయరు. ఎందుకంటే రైతులు ఎప్పుడూ కూడా అన్నం పండించేటువంటి రైతు ఎవరికైనా ఒక ముద్ద పెట్టాలని చూస్తాడు, ఎవరికైనా కూడా ఆసరాగా ఉండాలి అని ఆలోచిస్తాడు. అలాంటి రైతులని, అందులోనూ మహిళా రైతుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని పెట్టి బూటు కాళ్లతో తన్నించి, వాళ్ళ బట్టలు చించేసి, రోడ్ల మీద పడేసి ఏ విధంగా వాళ్ళకి నరక యాతన చూపించాడో ఆ అంశాలన్నీ కూడా రాజధాని ఫైల్స్ ఈ చిత్రంలో చూపించడం, కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. అదే సందర్భంగా రాజధానిని ఏ విధంగా నాశనం చేశారనేటువంటిది కూడా ఈ సినిమాలో, ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం అమరావతి ప్రాంతాన్ని కానీ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత తన అహంతోటి, తన అధికార మదంతోటి ఎలా నాశనం చేశాడు అనేటువంటి ఈ చిత్రం ఒక దర్శకుడు తెరకెక్కించి దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏమిటి, ఎవరి ద్వారా ఏ విధంగా జరిగింది అనేటువంటిది వాళ్లకు తెలియజెప్పాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సినిమాని తీస్తే, దానిపైన జగన్మోహన్ రెడ్డి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కుట్రలు పన్ని ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసింది. ముఖ్యంగా చూస్తే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు, ఒక కేసు వేశారు ఈ చిత్రానికి సంబంధించి విడుదలకి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి. అది కూడా ఇది లేళ్ల అప్పిరెడ్డి అని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎవరి ద్వారానో కేసు వేయించి చిత్రం విడుదల కాకుండా అడ్డుకునేటువంటి కుట్రలు చేశారు. ఈ సందర్భంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ ఎట్టకేలకు ఈ రోజైతే గనక ఈ సినిమాకి సంబంధించి హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆయన పార్టీ నాయకులు ఎవరైతే ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చెప్పేసి చూశారో వాళ్ళందరికీ కూడా ఒక చంపపెట్టు లాంటి సమాధానంగానే అక్కడ తీర్పు కూడా వచ్చింది. సినిమాని ఆపేయాలి అని చెప్పి నిన్న కేసు వేసినటువంటి తరుణంలోనే, ఏదైతే న్యాయస్థానం నుంచి ఇంకా పూర్తి స్థాయి తీర్పు రాకముందే నిన్న పోలీసులు చేసినటువంటి ఓవర్ యాక్షన్ కావచ్చు, అధికారం చేతిలో ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి పోలీసులతో చేయించినటువంటి వికృత చేష్టలు కావచ్చు, సినిమా పైన కేసు పడింది. వెంటనే ఆంధ్రప్రదేశ్లో సినిమా షోలు మొత్తం ఆపేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, వెంటనే పోలీసులు థియేటర్లలోకి వెళ్ళి ఆల్రెడీ సినిమా థియేటర్లో పడి సినిమా ఆడుతూ ఉండగానే పోలీసులు వెళ్ళి ఆట ఆపిచ్చేశారు. టికెట్లు కొన్న వాళ్ళందరినీ కూడా థియేటర్లలోంచి బయటకి పంపించేశారు. మరి డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుని సినిమా చూద్దాం అనుకున్నారు. సినిమా విడుదలపైన కూడా ఇంత కుట్రలు చేసి ఇంత రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? దానికోసం అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఏమిటి? ఇవన్నీ కూడా దేనికి చేశారు అంటే, ఈ చిత్రం విడుదలైతే వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలుస్తాయి అని చెప్పేసని, ఈ ప్రజలకు తెలియకూడదు రాజధానికి జరిగినటువంటి అన్యాయం ఏమిటి, ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి ద్రోహం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం ఏమిటి, ఈ రోజున అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరించాడు, వాళ్ళకి నరక యాతన ఎలా పెట్టాడు, ఈ రోజుకి కూడా ఎలాగ వాళ్ళని వేధిస్తూ ఉన్నాడు, వాళ్ళ కనీసం గత ప్రభుత్వం కౌలు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంటే ఈ 5 ఏళ్లలో కూడా కౌలు ఇవ్వకుండా ఎలాగా అక్కడ రైతులను వేధిస్తూ వస్తున్నాడు, వాళ్ళని ఎలాగ హింస పెడతా ఉన్నాడు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి 5 కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేసి ఎంత ద్రోహం చేశాడు, ఇవన్నీ కూడా బయటపడతాయి అని చెప్పేసి ఈ చిత్రం విడుదల కాకుండా కుట్రబన్ని తమ పార్టీ నాయకులతో కేసులు వేయించారు. కేసులు వేయిస్తే మాత్రం ఏం జరిగింది? ఈ రోజున న్యాయస్థానం కూడా దీనిపైన విచారణ జరిపిన తర్వాత
సినిమా విడుదలకి తప్పే ఉంది, ఎవరైనా కూడా విడుదల చేసుకోవచ్చు, చిత్రం ద్వారా పెద్ద ఇబ్బంది ఏం లేదు, రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా విడుదల చేసుకోవచ్చు అంటూ ఒక తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అదే సమయంలో ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేసులు వేయించి ఎందుకు అడ్డుకోవాలని చూశాడు అంటే, గతంలో చూస్తే ఇదిగో ఈ విధంగా వ్యూహం అనేటువంటి ఒక సినిమా, యాత్ర 2 అంటూ ఒక సినిమా అవి తీయించుకున్నాడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రమోషన్లు చేసేటువంటి సినిమాలు అనమాట. అంటే ఈ సినిమాల్లో జగన్మోహన్ రెడ్డి వాస్తవాలన్నీ పక్కకు పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోగా చిత్రీకరించినటువంటి సినిమాలు, వాటికి మాత్రం ఏది వాలంటీర్లతోటి 10 మందిని మీరు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి సినిమాలు చూపించాలి అంటూ కొన్ని ఏదైతే సర్క్యులర్లు పాస్ చేస్తారు అధికారుల ద్వారా. ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సినిమాకి వెళ్ళి సినిమా చూస్తున్నట్లయితే ఒక పూట హాఫ్ డే లీవ్ ఇవ్వండి అని చెప్తారు. అలాగే జిల్లా కలెక్టర్లతోటి థియేటర్ యాజమాన్యాలకి ఒక్కొక్కళ్ళకి 10 టికెట్లు, ఒక్కొక్క వాలంటీర్కి 10 టికెట్లు ఆ థియేటర్ ఉచితంగా ఇచ్చేటట్లుగా ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పేసి హుకుం జారీ చేస్తారు జిల్లా కలెక్టర్లకి. ఇవన్నీ చేసి ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి తనకి అనుకూలంగా సినిమాలు తీయించుకుని తనను ఒక హీరోయిక్గా తీయించుకుని వాటిని ప్రమోట్ చేసుకోవడం, వాటి ద్వారా ఆహా జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంత కష్టాలు పడుతూ అధికారంలోకి వచ్చాడా, జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి వ్యక్తా అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ జరిగితే, అందులో ఎంతో కొంతమంది అయినా కూడా వాళ్ళు మారుతారు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తాడు అని ఎలా నమ్ముతారు? ఒకసారి పరిపాలన చేసిన వాడు ఎవడైనా కూడా, బుద్ధున్నవాడు ఎవడైనా కూడా ఇలా సినిమాల మీద ఆధారపడ్డు. వాడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో వాడు చేసిన మంచి ఏమిటి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టాడు, ఏ విధంగా గతం కంటే మెరుగైనటువంటి పరిపాలన అందించాడు, మన జీవన ప్రమాణాలు ఎలా మెరుగైనాయి, ఎంత బాగు చేశాడు, ఒక నాయకుడు అనేటువంటి వాడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మన కోసం ఏం కృషి చేశాడు, ఇవి ప్రజలు చూస్తారు. అంతేగాని మా నాన్న చచ్చిపోయాడు, నేను తల్లి లేని పిల్లాడిని, తండ్రి లేని పిల్లాడిని, నాకు ఓట్లు వేయండి, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి, నా కుటుంబాన్ని చీల్చారు, ఈ రకంగా కట్టుకథలన్నీ చెప్పుకుంటూ వస్తే ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి ఉంటుందా? అది ఉండదు. కాబట్టే ఈ రోజున ఇలా సినిమాలు తీయించి దాని ద్వారా కూడా పబ్లిసిటీ చేయించుకుందామని ప్రయత్నాలు చేశాడు. అయితే దానికి ధీటుగా ఈ రోజున రాజధాని ఫైల్స్ వచ్చింది. రాజధాని ఫైల్స్లో వాస్తవాలు కళ్ళకు గట్టినట్టుగా ఉంటాయి కాబట్టి ఈ సినిమా చూడకుండా చేయాలి. ఈ సినిమా చూస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ చెప్పుకున్నాం కదా, వేల మంది రైతుల చేత ఎలా కన్నీళ్లు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అర్థమవుతుంది. అక్కడ రాజధాని కోసం ఎన్నో ఎకరాల భూమిని త్యాగాలు చేసినటువంటి రైతులు వీళ్ళంతా, వాళ్ళందరినీ ఎలాగ హింసించాడో తెలుస్తుంది, ఎలాగ వాళ్ళకి నరక యాతన పెట్టాడు, ఎలాగ ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు, మహిళా రైతుల్ని మొళ్ళ కంచెలేసి మరీ వాళ్ళని ఏ విధంగా హింస పెట్టాడు, ఎలాగ మహిళా రైతులకి చీరలు లాగేస్తూ వాళ్ళ బట్టలు చింపేస్తూ బూటు కాళ్ళతోటి పోలీసులు తంతు వాళ్ళని ఏ విధంగా హింసించారు, ఇవన్నీ కూడా కళ్ళకు గట్టినట్టుగా ఈ చిత్రం ద్వారా బయటకు వస్తే, ఇదిగో పబ్లిసిటీ పిచ్చితో తీయించుకుని ఇలాంటి సినిమాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. జగన్ని ప్రజలు అసహ్యించుకుంటారు, ఇప్పటికే అసహ్యించుకుంటున్నారు, దీనికంటే ఇంకా అసహ్యించుకుంటారు. ఆ అసహ్యించుకుంటే రేపొద్దుట ఓట్లు అడగడానికి జనం ముందరికి వెళ్తే కాండ్రించి ఉమ్మేస్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండాలి అంటే ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకోవాలి అని ఒక కుట్ర అయితే కనుక చేశాడు. దాంట్లో భాగంగా తన పార్టీ ఎమ్మెల్సీ ఒక నాయకుడితోటి హైకోర్టులో కేసులు వేయించి అడ్డుకునే కుట్రలు చేసినా కూడా న్యాయస్థానంలో మాత్రం అంతిమంగా ఏదైతే ఈ రోజున రాజధాని ఫైల్స్ చిత్రానికి పూర్తిగా అనుమతులు లభించి ఆ సినిమా అయితే కనుక విడుదలయ్యేందుకు పూర్తి అనుమతులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం కదా, రాజధానిని నాశనం చేయడం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదొక పాపం. ఆ పాపం ఏ విధంగా తనకి శాపంగా మారిందంటే, ఈ రోజున జగన్కి ఫైల్స్ తెప్పించిన రాజధాని ఫైల్స్ అనేటువంటి చర్చలు జరిగే విధంగా పరిణమించింది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.